వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనలాగా వ్యవసాయదారులే. ఉన్న 3 ఎకరాల్లో వ్యవసాయం చేసి కష్టపడి ఆయన చదివించారురా. పంట ఒకసారి చేతికి రాక అప్పులు చేశారురా. చివరకు ఉన్న పొలం అమ్మిన అప్పులు తీరని పరిస్థితుల్లో వాళ్ళ అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకున్నారురా. కళ్ళ ముందే తల్లిదండ్రులు చావం చూసి మతి భ్రమించి అలా అయిపోయాడురా. ఏంది బావా నువ్వు అనేది? మరి ఆ ఊర్లో వాడికి ఎవరు లేరా? ఇలా వదిలేస్తే వాడు ఏమైపోతాడు బావా? ఇంటికి కాపలాగా ఉండే కుక్కను మాత్రం ఎంతో ప్రేమగా చూసుకునే ఈ జనం కష్టాల్లో ఉన్న అన్నదాతను మాత్రం సాటి మనిషిలాగా కూడా చూడటం లేదురా. పొద్దున్నే లేస్తే కుక్కపాలు తాగుతారా వీళ్ళు? మనం కాసే గేదె పాలే కదా కావాలి. అలాంటిది అన్నదాత అంటే ఎందుకురా అంత చిన్న చూపు? మరి అలాంటప్పుడు ప్రభుత్వం అన్ని రంగాల్లో ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇస్తున్నప్పుడు వ్యవసాయ రంగాన్ని కూడా ప్రభుత్వం నడిపించి ఈ రైతుకి జీతాలు ఇస్తే ఏ రైతుకు కష్టాలు ఉండవు కదా బావా? ఏ నీ పంచాయతీ పాడగా